సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సో తలకోనకు వచ్చాము అనేసి. ఇప్పుడైతే అక్కడ దేవుడి దర్శనం చేసుకొని ఇప్పుడు మేము వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో అక్కడ గుడి నుంచి వాటర్ ఫాల్ దగ్గరికి రావడానికి 2 కిలోమీటర్స్ పడుతుంది అనమాట. అండ్ 1 కిలోమీటర్ వచ్చి వెహికల్లో వచ్చాము, అండ్ 1 కిలోమీటర్ వచ్చి నడుచుకొని వెళ్తూ ఉన్నాం అనమాట. అండ్ వెళ్తూ ఉంటే దారిలో ఆ బర్డ్స్ సౌండ్స్ అండ్ వాటర్ సౌండ్స్ ఫ్లో అవుతూ సో చాలా బాగుంటుంది అనమాట వినడానికైతే. సో నడుచుకొని అయితే ఇప్పుడైతే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో అసలు ఆ వాటర్ ఫాల్ చూడంగానే మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట. అండ్ ఈ వాటర్ ఫాల్ అనేది రైనీ సీజన్లో వెళ్తే ఇంకా ఎక్కువగా చాలా బాగా పడుతుంది. బట్ మేము వెళ్ళినప్పుడు అయితే కొంచెం తక్కువ ఉండింది ఫ్లో అయితే. బట్ రైనీ సీజన్లో వెళ్తే మాత్రం ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా వాటర్ని చూడగానే అసలు ఎప్పుడెప్పుడు దిగదామా వాటర్లోకి అన్నట్టు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా మెల్లగా కొంచెం స్కిడ్ అవుతుంది, మెల్లగా అయితే వాటర్లోకి అయితే దింపాము. అండ్ ఈ తలకోన వచ్చేసి శేషాచల అడవిలో ఉంటుంది అనమాట. చాలాసేపు ఆడుకున్నాడు అనమాట వాటర్ ఫాల్ దగ్గరే. మళ్ళీ ఇంకొంచెం సేపు తర్వాత కిందికి అయితే వెళ్ళాము. అంటే కింద కూడా ఇక్కడ వాటర్ నుంచి ఫ్లో అయితే కిందికి వెళ్తాయి కదా, సో అక్కడైతే ఇంకా బాగా ఆడుకోవచ్చు అనేసి కొంచెం టెన్షన్ లేకుండా ఉంటుంది అనేసి కిందికి అయితే పిలుచుకొని వెళ్ళాము. సో అక్కడైతే ఇంకా బాగా ఎంజాయ్ చేశాడనమాట. సో అక్కడి నుంచి ఇంకా రాను, ఇంకా కొంచెం సేపు ఉన్నాము అంటున్నాడు అనమాట ఇంటికి వెళ్దాము అంటే. సో చాలా ఫుల్గా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. సో తలకోన ఫుల్ వీడియో వచ్చేసి నా ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి ఫుల్ వీడియోని. అండ్ ఇప్పుడైతే ఇంకా ఆకలి వేస్తుంటే బొరుగులు ఇంకా మామిడికాయలు ఉంటే పచ్చి మామిడికాయలు తీసుకొని తిన్నామన్నమాట.